మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. మైనింగ్ కేసులో బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. మొత్తం 8 కేసుల్లో బెయిల్ ఇచ్చింది. 75 రోజులుగా జైల్లోనే ఉన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. మైనింగ్ కేసులో బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. మొత్తం 8 కేసుల్లో బెయిల్ ఇచ్చింది. 75 రోజులుగా జైల్లో ఉన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కార్తీక్, కూటమి ప్రభుత్వం అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెడుతూ వస్తుంది. ఇదే నేపథ్యంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన అక్రమ కేసులు బనాయించింది. అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టి ఒక కేసులో బెయిల్ రాగానే మరొక కేసులో పీటీ వారెంట్లు ఇస్తూ ఆయన జైల్లోంచి బయటికి రానికుండా కుట్ర చేస్తుంది. ఇదే నేపథ్యంలో రుస్తుం మైనింగ్స్ కి సంబంధించి వ్యవహారంలో ఎస్సీ కేసు కూడా నమోదు చేసింది. అయితే ఈ కేసుపై తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో కాకాణి గోవర్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కాకానికి బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. మైనింగ్ కేసులో బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. మొత్తం 8 కేసుల్లో బెయిల్ ఇచ్చింది. 75 రోజులుగా జైల్లో ఉన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. అయితే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. మైనింగ్ అక్రమ కేసులో ఆయన జైలుకు వెళ్లారు. 75 రోజులుగా అక్కడే ఉన్నారు. ఇక మైనింగ్ కేసులో బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. మొత్తం 8 కేసుల్లో బెయిల్ ఇచ్చింది. 75 రోజులుగా జైల్లోనే ఉన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇక కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉండడంతో కాకాణి గోవర్ధన్ రెడ్డిని అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశారు కూటమి సర్కారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కార్తీక్, మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. గత 75 రోజులుగా 8 అక్రమ కేసుల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డిని టార్గెట్ చేసి మరి చంద్రబాబు ప్రభుత్వం జైల్లో పెట్టింది. ఈ కేసుల్లో ముఖ్యంగా ప్రధానమైనటువంటి కేసు ఏదైతే ఉందో, కాకాణిని మొదట అరెస్టు చేసి జైలుకు పంపించినటువంటి రిమాండ్ పంపించినటువంటి కేసు రుస్తుం మైనింగ్ కేసుకి సంబంధించినటువంటి కేసులో ఇప్పుడు బెయిల్ వచ్చింది. ఇప్పటికే కాకాణి గోవర్ధన్ రెడ్డికి 7 కేసుల్లో బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఈ కేసుతో 8వ కేసులో బెయిల్ రావడంతో పూర్తిగా అది ఏవైతే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఇప్పుడు బెయిల్ వచ్చినట్టు అయింది. అయితే ముఖ్యంగా ఈ కేసులో ఇదే రుస్తుం మైనింగ్ కేసులో కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి కంటే ముందు వేరొక 3 పైన ముందు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆ 3కి కూడా ముందస్తు బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. అలాంటి కేసుని మళ్ళీ తర్వాత కొత్తగా గిరిజనుల చేత ఫిర్యాదు చేయించి ఎస్సీ సెక్షన్లు వచ్చేలాగా ఒక తప్పుడు ఫిర్యాదు చేయించి దాని ఆధారంగా కేసు నమోదు చేయించి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రిమాండ్ కి పంపేలాగా చేసినటువంటి కేసు ఇది. అదేవిధంగా దాని తర్వాత అనేక కేసులు ఏవైతే కృష్ణపట్నం పోర్టులో టోల్ గేట్లు అంటూ ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేశారంటూ మరొక అక్రమ కేసు, ఎప్పుడో ఎన్నికల సమయంలో ఆల్రెడీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నమోదు చేసినటువంటి కేసు, మద్యం బాటిల్ పట్టుకున్న కేసు, ఛార్జ్ షీట్ కూడా అయిపోయిన కేసులో మళ్ళీ దాంట్లో కూడా కాకాణి నిరూపించడం. సో దాదాపుగా 8 కేసుల్లో నాన్ బెయిలబుల్ సెక్షన్ ఉన్నటువంటి కేసులు, మరొక 9 కేసులు ఏదైతే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినందుకు ఒక కేసు పెట్టారు, వాట్సాప్ లో పత్రికా ప్రకటనలు షేర్ చేసినందుకు ఒక కేసు పెట్టారు, మీడియాలో విమర్శలు చేసినందుకు ఒక కేసు పెట్టారు, అదేవిధంగా ధర్నా చేసినందుకు ఒక కేసు పెట్టారు. దాదాపుగా 15 నుండి 16 కేసులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన టార్గెట్ చేసి చంద్రబాబు ప్రభుత్వం పెట్టింది. ఈ కేసులు అన్నింటిలో కూడా దాదాపు ఇప్పటికే 75 రోజుల పాటు కాకాణి గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు. కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డిని మూలకత్తులో కలిసి పరామర్శించారు. ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి దాదాపుగా ఇప్పుడు 85 రోజులుగా ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ కేసులో ఉపశమనం లభించిందని చెప్పొచ్చు. ఇక జైలు నుండి విడుదల అవడానికి అవసరమైనటువంటి అన్ని కేసుల్లో కూడా బెయిల్ మంజూరైంది. మొత్తం 8 కేసులకు సంబంధించి. సో కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఇది ఒక పెద్ద ఊరట లభించిందని భావించవచ్చు. రైట్ సతీష్.